హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం కోకో తోటకి అయితే వచ్చేసాం. మనమైతే వెళ్తున్నాం. ఎక్కడ పాములు ఉన్నాయో ఏంటో మనకైతే తెలీదు. ఈ కోకో తోటలో నువ్వే ఉంటావు అయిందా? వీడియో మొత్తం నీకు తీసేస్తాను. దెబ్బ వీడియోలో ఉంటావు, అందరికి తెలుస్తావు. నువ్వు ఒక ప్రసాదం అని. ఏడు తీసుకుంటావు? నేను వీడియో తీస్తున్నాను, ఫోటోలు తీసుకుంటావు. తీసుకో. కోకో తోట. కోకో కోకో ఏం పండు అది? కోకో పండు. అదే చేస్తారు, తినేస్తారు. చాక్లెట్స్ తయారవుతాయా? చాక్లెట్ తయారవుతాయి. ఈ కోకో తోట ఇట్లి కోకో కాయలు అంటారు, చాక్లెట్ తయారవుతాయి. ఇంకేం చెప్పదు, నువ్వు ఒక్కసారి కడుతుండ. ఇది ఎలగదూరు కోకో తోట సార్. ఇది చాక్లెట్లు తయారవుతాయి. తయారవుతాయి. ఇది ఎన్ని రోజులకు ఒకసారి కోస్తారు? ఇది ఎన్ని రోజులకు ఒకసారి కోస్తారు. తోట నీదే అన్నాం. ఒక నెల రోజులు దాటే నెల రోజులు దాటే అయితే ఒక సెట్కి ఎన్ని కాయలు కాస్తాయి? లెక్కేద్దాం మన ఇద్దరం. లెక్కేసి చాక్లెట్ తయారవుతాయి. దీనికి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ప్రసాద్కి అయితే ఇప్పుడైతే వచ్చేసాం ఈ కోకో తోటకి. చూడండి కాయలు అయితే ఎంత బాగున్నాయి. దీంతోనైతే మనకి చాక్లెట్స్ అయితే తయారవుతాయి. దీనికంటే కోకో తోట అని పేరత. మనమైతే వెలగదూరులో ఈ తోటకైతే వచ్చాం. తోట అయితే చాలా అందంగా అయితే ఉంది. రెయిన్ అయితే కొద్దిగా పడి ఉంది కాబట్టి కొద్దిగా బురదగా ఉంది. నేను అంత లోపలికి అయితే వెళ్ళలేదు. ఈ చుట్టుపక్కల వెలగదూరులో చూడండి, ఈ అరటి తోట కూడా ఈ పక్కనే వేసుకున్నారు. చాలా అందంగా అయితే ఉంది. మొక్కలు అయితే చాలా బుజ్జిగా అందంగా అయితే ఉన్నాయి. చూడండి కొబ్బరి తోట, కొబ్బరి పైడికాయలు అయితే అవ్వలేదు. చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. మేమైతే ఈ చుట్టుపక్కల వెలగదూరులో ఉన్న ఈ దగ్గర అయితే మేము ఉన్నాం. మా సార్ అయితే తోట తిరగడానికి వెళ్ళారు. మేము ఈ లోపు అయితే ఈ వీడియో తీసుకుంటున్నాను. చూడండి అందమైన మొక్కలు అయితే ఉన్నాయి. డిఫరెంట్ మొక్కలు అయితే ఇక్కడ ఇంట్లో బయట అక్కడ డెకరేషన్కి అయితే గుడిస్తున్నారు. నాకైతే చాలా బాగా అయితే నచ్చాయి ఈ మొక్కలు. చూడండి, అంతకుముందు అయితే మన ఛానల్ చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాగే మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. ఇదైతే వెలగదూరు ఊర్లోనే మనమైతే వీడియో తీసుకుంటున్నాం. చూడండి, ప్రతి ఇంట బయట ఈ పూల మొక్కలు అయితే బాగా డిఫరెంట్ మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇది ఒక డిఫరెంట్ మొక్క. ఇదైతే ఒక మొక్క మేమైతే తీసుకున్నాం, ఇంటికైతే తీసుకొని వచ్చాం. చూద్దాం బతుకుతుందో లేదో తెలియదు, కానీ మనమైతే ఉడుద్దాం. ఈ మందార చెట్టు చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఒక్క చెట్టులో ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడండి, ఒక్క కొమ్మ కూడా ఖాళీ లేదు. ఎరుపు మందార అయితే పూసుంది. నాకైతే ఇది డిఫరెంట్గా అయితే అనిపించింది. ఈ వెలగదూరులో మేమైతే వచ్చాం కదా, ఒక చిన్న వీడియో తీసి పోస్ట్ చేయడానికి అయితే నాకైతే చిన్న తోట వచ్చింది. అలాగే కోకో తోట కూడా నేను ఎప్పుడు వీడియో తీయలేదు కాబట్టి నేనైతే కోకో తోట వీడియో అయితే తీయడం జరిగింది. అందులో ఈ మందార పూలు కానీ డిఫరెంట్ ఇంటి బయట మొక్కలు కానీ నాకైతే బాగా నచ్చాయి. దానికోసం అయితే నేను వీడియో అయితే తీసుకున్నాను. ఊరైతే చాలా పచ్చదనంగా బాగా ఉంది. విలేజ్ లైఫ్ అయితే చాలా అందంగా అయితే ఉంటుంది. మనకైతే మధ్య ఈ క్యాంప్ వల్ల మనం అయితే విలేజ్ లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. నేనైతే డిఫరెంట్ వీడియోలు అయితే ట్రై చేస్తున్నాను. చూస్తున్నారుగా అందమైన మందార పూలు అయితే పూసున్నాయి. ఒక్క మొక్కలోనే ఎన్ని పూలు అయితే ఉన్నాయి చూడండి. చుట్టూ ఇంకా చాలా మొగ్గలు అయితే ఉన్నాయి. ఇది వాళ్ళకి అడిగాం, నాకైతే పేరు చెప్పారు కానీ మర్చిపోయాను. నాకైతే దెబ్బకాయ ఇలాగైతే అనిపించింది, కానీ దెబ్బకాయ కాదు. వాళ్ళు పేరు చెప్పడం అయితే అడిగాం మేము, వాళ్ళైతే చెప్పారు. నాకైతే గుర్తులేదు, కానీ కాయలు అయితే చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఇంటి బయట డిఫరెంట్ మొక్కలు అయితే గుడిస్తున్నారు. ఈ గ్రీనరీ కానీ పచ్చదనం కానీ
ఈ పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ ఏరియాలో. ఎందుకంటే చుట్టూ ఎక్కడ చూసినా మొక్కలు కానీ బయట మొక్కలు ఇంటి లోపు అంటే డిఫరెంట్ మొక్కలు కానీ పెంచుకున్నారు. నేను అంటే అన్నీ చూసాను. చూడండి, మీకైతే వీడియోలు కనబడుతుంటే చూడండి ఎంత పచ్చదనంగా గ్రీనరీగా ఉన్నాయి. ప్రతి ఇంటి బయట ఏదైనా డిఫరెంట్ మొక్క అయితే ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది. డిఫరెంట్ పూలు ఉన్నాయి. మా ప్రసాద్ బాబు అయితే ఈ మల్లెపూ చెప్తున్నాడు, పెద్ద మల్లె చెట్టు చిన్న మల్లె అనుకుని. చూడండి అన్నీ మేమైతే తీసుకున్నాం. చూడండి ఇక్కడ నుంచి అక్కడ గ్రీన్గా గడ్డి అయితే ఉంది. అక్కడ నుంచి మనకి చూడండి ఈ కొబ్బరి తోట అయితే ఎంత వ్యూ అయితే నాకు చాలా చాలా అందంగా అయితే నచ్చింది. నేనైతే చాలా దూరం నుంచి జూమ్ చేసి తీస్తున్నాను. ఆ లోపల ఏం పాములు ఉన్నాయో మనకైతే తెలీదు కాబట్టి నేను లోపలికైతే వెళ్ళలేదు. నాకైతే చుట్టూ ఈ పంట పొలాలు కానీ ఈ తోటలు కానీ చాలా చాలా బాగా నచ్చింది. ఊరైతే చాలా బాగుంది. ఊరి పేరు అయితే వెలగదూరు. మనకి రావులపాలెం నుంచి ఒక 30 కిలోమీటర్స్ అయితే వస్తుంది. చూడండి ఇదైతే కోకో తోట. మనం వెళ్ళాం కదా, ఇది లోపలికి వెళ్ళాలి. ఇవే ఇట్లా వెళ్ళి మొత్తం కోకో తోట. ఈ చుట్టూ ఎక్కువ కోకో తోటలే ఉన్నాయి. పట్టుకుని వచ్చాను. నాకైతే ఈ తోట అయితే చాలా చాలా బాగా నచ్చింది. మొత్తం సీసీలు, మందార మొక్కలు. ఇక్కడ ఒక డిఫరెంట్ అయితే మందార మొక్కలు అయితే ఉన్నాయి. చూడండి పువ్వు పూసని బాగున్నాయి. చెత్త ఇది చెత్త. వీడియో చూపెడితే ఆవిడ హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇది వెలగదూరు ఊరు అట. మనకు తెలియదు, మనం వచ్చాం ఫస్ట్ టైం ఇప్పుడు. కట్టేస్తారు ఈరోజు. మనం అయితే ఇక్కడ డిఫరెంట్ మందార మొక్క దగ్గరికి అయితే మనం వచ్చాం. చూడండి ఇదైతే ఎల్లో కలర్ మందార మొక్క. ఇది కూడా నాకైతే చాలా చాలా బాగా అయితే నచ్చింది. ఈ మొక్కలు అయితే డిఫరెంట్గా అయితే ఉడుస్తున్నారు. ఇదైతే మా ఏరియాలో ఇలా మొక్కలు ఉంటే మేమైతే పూజకి అయితే మార్నింగ్ వేరుకుంటాం. ఇక్కడైతే అలాగ చెట్లకైతే ఈ పూలు అయితే వదిలేశారు. ప్రసాద్ డిక్కీలో నేట ఓడిపోవేటి పాకెట్లు ఎట్టి అందాక లేదు. ఇక్కడైతే ఒక అందమైన చెరువు అయితే ఉంది. నేనైతే ఆ చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇదైతే ఊర్లోనికి అయితే ఎంట్రన్స్కి వెళ్ళడానికి. ఇక్కడ లోపల అయితే మనకు ఆంజనేయ కోవిల్ అయితే పడ్డది. మనమైతే ఇప్పుడు వచ్చేసి చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాం. చెరువు వ్యూ అయితే నాకు చాలా చాలా బాగానైతే నచ్చింది. మీకు కూడా ఈ వీడియో చాలా చాలా బాగా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి డిఫరెంట్ వీడియోతోనైతే మేము ముందుకైతే వస్తాను. చూడండి చుట్టూ చెరువు, మనకి ఆ సైడ్న అయితే కొబ్బరి మొక్కలు అయితే చాలా అందంగా అయితే వ్యూ ఉంది. నాకైతే ఈ వ్యూ అయితే చాలా నచ్చింది. నేనైతే ఒక పిక్ అయితే తీసుకున్నాను. వాటర్ అయితే చాలా బాగుంది. చేపలు అయితే ఎక్కువే ఉన్నాయి. మనకైతే కనబడలేదు కానీ చేపలు అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. చూడండి మీరైతే ఒక చుట్టూ ఈ ఊరు అయితే విజిట్ చేయడానికి రండి. మనకైతే ఈ ఊరి పేరు వచ్చేసి వెలగదూరు. మనమైతే ఈరోజు అయితే వచ్చాం. నేనైతే ఫస్ట్ టైం అయితే రావడం జరిగింది. చూడండి వ్యూ పాయింట్. పల్లెటూర్లు చాలా అందంగా అయితే ఉన్నాయి. నాకైతే నచ్చుతాయి. ఇక్కడ చూడండి అరటి తోటలు అయితే బాగా అయితే వచ్చినాయి. గ్రీన్గా చాలా అందంగా అయితే ఉన్నాయి. ఇక్కడ మధ్యన బేరు పొదలు అయితే వేసి ఉన్నారు. చూస్తున్నారుగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇంతే. నెక్స్ట్ అయితే కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.